ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు నా వీడియోస్ చూస్తున్నప్పుడు నేను ఏదైనా టాపిక్ గురించి చెప్పినప్పుడు కానీ, ఏదైనా యాప్ గురించి చెప్తున్నప్పుడు యాప్ లింక్స్ కానీ ఏదైనా కానీ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. నేను ఎవ్రీ టైం డిస్క్రిప్షన్ అయితే చెక్ చేసుకోండి. అండ్ నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అయితే కామెంట్ చేయండి. నేను ఎవ్రీ టైం కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను. అండ్ కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మీకు నా ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి కస్టమ్ యూఆర్ఎల్. కస్టమ్ యూఆర్ఎల్ అంటే కస్టమ్ యూఆర్ఎల్ ఇదంతా ఓకే. యూఆర్ఎల్ అంటే ఏంటి? ఫస్ట్లీ యూఆర్ఎల్ అంటే యూఆర్ఎల్ స్టాండ్స్ ఫర్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. అంటే మనం ఒక స్పెసిఫిక్ అడ్రస్ని వెబ్సైట్లో ఫైండ్ చేయడానికైతే యూఆర్ఎల్ యూజ్ అవుతుంది. అంటే వరల్డ్ వైడ్ వెబ్. సో www.youtube.com/ యూట్యూబ్ ఛానల్కి 100 సబ్స్క్రైబర్స్ ఎవరైతే న్యూ యూట్యూబర్స్ ఉన్నారో అలాగే ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాక కొన్ని సెట్టింగ్స్ అయితే మనకు యూట్యూబ్లో ఎనేబుల్ అవుతూ ఉంటాయి ఛానల్లో స్టేటస్ అండ్ ఫీచర్స్లో. అయితే ఈ ఫీచర్ కస్టమ్ యూఆర్ఎల్ 100 సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే మీరు రీచ్ అవుతారో 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన వెంటనే మీకు ఇదైతే ఆన్ అవుతుంది. దానికి మీరు బేసిక్ ఫీచర్స్ బేసిక్గా మీరు ఛానల్ని అయితే ఉండాలి. అంటే ఎలా అంటే మీ ఛానల్ లోగో, అదే ప్రొఫైల్ అండ్ కవర్ ఫోటో, అదే బ్యానర్, ఇలా బేసిక్ అయితే కంప్లీట్ అయ్యాక 100 సబ్స్క్రైబర్స్ అయితే ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు కస్టమ్ యూఆర్ఎల్ని అయితే పొందుతారు. 105 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చింది, నా ఛానల్ రీచ్ అయింది. సో నాకు ఇప్పుడు కస్టమ్ యూఆర్ఎల్ అయితే ఎనేబుల్ అయింది. సో ఈ కస్టమ్ యూఆర్ఎల్ అంటే ఏంటి, ఎలా ఎనేబుల్ చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో. ఎనేబుల్ చేసుకోవడం ఎలాగో ఇలా చూద్దాం. సో క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ క్రోమ్ ఓపెన్ చేశాను. నా ఛానల్లో క్రియేటర్ స్టూడియోకి అయితే వెళ్తున్నాను. నాకు 1 వీక్ బ్యాక్ 106 సబ్స్క్రైబర్స్ అయితే అయింది. 100 క్రాస్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు నాకు ఇక్కడ చూస్తే లెఫ్ట్లో ఛానల్లో సబ్ ఆప్షన్స్లో స్టేటస్ అండ్ ఫీచర్స్లో చూడండి, స్టేటస్ అండ్ ఫీచర్స్ ఇక్కడ చూస్తే మనకి చూడండి కస్టమ్ యూఆర్ఎల్ నాకైతే ఎలిజిబుల్. చూడండి, ఇంకా మిగతావి అయితే నాకు ఇనెలిజిబుల్లోనే ఉన్నాయి. సో నాకు కస్టమ్ యూఆర్ఎల్ అయితే ఎలిజిబుల్. సో ఇప్పుడు నేను ఎనేబుల్ చేసుకుంటున్నాను. చూడండి ఎలా ఎనేబుల్ చేయాలో చూద్దాం. ఎనేబుల్, సింపుల్గా ఎనేబుల్ క్లిక్ చేశాక ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్లో చూడండి ఛానల్ సెట్టింగ్స్, యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఏ కస్టమ్ యూఆర్ఎల్, క్లెయిమ్ ఇట్ హియర్. సో క్లెయిమ్ ఇట్ హియర్ ఉంది కదా, ఇక్కడ సింపుల్గా క్లిక్ చేయండి హియర్. సో ఇక్కడ చూడండి మనకు గెట్ ఏ కస్టమ్ యూఆర్ఎల్ హియర్ ఈస్ హౌ యూ విల్ లుక్ ఆన్ యూట్యూబ్ అని చూడండి. మన యూఆర్ఎల్ అయితే ఇలా వస్తుంది మనకు. సో నేనైతే ఇదైతే కాపీ చేసి పెట్టుకుంటున్నాను. కాపీ చేశాను. అండ్ చూడండి, సెలెక్ట్ అన్ ఆప్షన్ టు సీ హౌ యూ విల్ లుక్ ఆన్ యూట్యూబ్. ఓకే, నేను ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ తర్వాత ఇక్కడైతే టిక్ చేయండి, ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద కస్టమ్ యూఆర్ఎల్. ఓకే, క్లిక్ చేశాను. ఇక్కడ టిక్ చేశాక ఛానల్ యూఆర్ఎల్ అండ్ మళ్ళీ ఒకసారి అడుగుతుంది కన్ఫర్మ్ చాయిస్ అని. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు చేంజ్ యువర్ పబ్లిక్ టు యూఆర్ఎల్. ఓకే, ఇదైతే నాకు ఓకే. దెన్ కన్ఫర్మ్ చాయిస్. ఓకే, వర్కింగ్ కంప్లీట్ అయింది. ఓకే, ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసి ఆల్రెడీ మనమైతే యూఆర్ఎల్ని కాపీ చేసి పెట్టుకున్నాం. ఒకసారి పేస్ట్ చేసుకుందాం. చూడండి, పేస్ట్ చేసుకున్న వెంటనే డైరెక్ట్గా నా ఛానల్లోకి అయితే వచ్చేస్తుంది. సో ఇది చూడండి. సో ఇలా మీరైతే కస్టమ్ యూఆర్ఎల్ని అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.